Dear JE students and parents, welcome back to my channel. Triple IT Gwalior Institute of Information Technology and Management Gwalior అమ్మ. ఇది నంబర్ 1 ట్రిపుల్ ఐటీ మన దగ్గర 26 ట్రిపుల్ ఐటీలో నంబర్ 1 మేలి బంగారం అనుకోవచ్చు ఈ ట్రిపుల్ ఐటీని. మీకు కానీ టాప్ 10 ఎన్ఐటీల్లో సీట్ రాకపోతే ఈ ట్రిపుల్ ఐటీకి వెళ్ళొచ్చు. ఈ 100% నేను రికమెండ్ చేస్తున్నాను. మీరు చూసినట్టయితే ప్లేస్మెంట్స్ కూడా అదిరిపోయినాయి. ప్లేస్మెంట్స్ భయంకరంగా ఉన్నాయి ఇక్కడ. మరి ప్లేస్మెంట్ 100% ప్లేస్మెంట్ గ్యారంటీగా ఉంది ఇక్కడ. స్టూడెంట్స్ చూసినట్టయితే ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా భయంకరంగా ఉంది. మరి స్టూడెంట్ జారొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్, 50 LPA ఉంది, టాప్ హెచ్ఆర్స్ వాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మరి ఎంటెక్ బీటెక్ మొత్తం ఉంది ఇక్కడ. మీకు కానీ ఏ స్టూడెంట్స్కైనా టాప్ 10 ఎన్ఐటీలో సీటు రాలాదా, గో ఫర్ ట్రిపుల్ ఐటీ గ్వాలియర్కి వెళ్ళిపోమని నేను సలహా ఇస్తున్నా. నా రికమెండేషన్ ఇది. దట్ ఈజ్ మీ పర్సనల్ చాయిస్ ఉంటే మీ పర్సనల్ చాయిస్ చెప్పుకోవచ్చు. మరి దీని కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. మరి కట్ ఆఫ్ విషయానికి వస్తే ట్రిపుల్ ఐటీ గ్వాలియర్ కట్ ఆఫ్ ఇక్కడ సిఎస్సి రావాలంటే 99.38. ఇక్కడ సపోజ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 99.24. ఇప్పుడు ఈ పర్సంటైల్ అనేది జనవరి కట్ ఆఫ్ అమ్మ. మరి ఏప్రిల్కి మళ్ళీ మారితే మారచ్చు, చెప్పలేం. ఈ కాంట్ మరి ఫిక్స్ చేయలేము దీన్ని. మరి ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ 99.13. సిఎస్సి బ్రాంచ్ ఫిమేల్కి అయితే 99.02 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ఎప్పుడైనా సరే అమ్మాయిలకి అడ్వాంటేజ్, దానిలో నో డౌట్. మరి ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంబీఏ కూడా ఉంది 99. మరి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 98.86. మ్యాథమెటిక్స్ అండ్ సైంటిఫిక్ కంప్యూటింగ్ 98.70. ఇంటిగ్రేటెడ్ బీటెక్ అండ్ ఎంటెక్ 5 years 98 అమ్మాయిలకి 98.65. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ ఇక్కడ ఉంది కదా, వీళ్ళకి 99.13 వస్తే ఇక్కడ 98.65 వచ్చేసింది అమ్మాయిలకి. మరి అదేవిధంగా స్టూడెంట్స్ మరి ఇక్కడ చూడండి, లాస్ట్లో ఫిమేల్ 98.20 వరకు వచ్చేసింది. అంటే ఇక్కడ సీట్ రావాలంటే 98.20 నుంచి 99.38 వరకు వస్తే మీకు డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం. మరి ఈడబ్ల్యూఎస్ అయితే అడ్వాంటేజ్ ఉంటుందమ్మా, దానిలో నో ప్రాబ్లం ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి. సిఎస్సి ఈడబ్ల్యూఎస్ 99.15. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 99.10. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ 5 years రావాలంటే ఇక్కడ కూడా 98.95. మరి అదేవిధంగా సిఎస్సి బ్రాంచ్ అమ్మాయిలకు చూడండి 98.85కి వచ్చేసింది. ఇక్కడ చూడండి, సిఎస్సి బ్రాంచ్ 99.15 నుంచి 98.85కి వచ్చేసింది. ఇంటిగ్రేటెడ్ ఐటీ ప్లస్ ఎంబీఏ వీళ్ళకి 98.80 వచ్చేసింది అబ్బాయిలకి. న్యూట్రల్కి ఎలక్ట్రికల్ త్రిబుల్ 98.75 న్యూట్రల్. ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ 98.50. ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ ఎంబీఏ ఇక్కడ నాట్ ఎంబీఏ ఫీమేల్కి 98.25. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ ఎంబీఏ 98.10. మరి త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ 97.95. అంటే సీశాప్లో ఇంకా తక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ సీశాప్లో మీకు 97కి కూడా వచ్చే అవకాశం ఉంది, 97% కూడా వచ్చేస్తుంది. ఇకపోతే ఓబీసీ ఎన్సీఎల్ 99 అమ్మ. సిఎస్సి రావాలంటే మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ జనరల్ న్యూట్రల్ 98.75. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ 98.50. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంబీఏ 98.44 న్యూట్రల్. త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 98.42 న్యూట్రల్. ఫీమేల్ 98.40. ఎప్పుడైనా అమ్మాయిలకి అడ్వాంటేజ్, దానిలో నో డౌట్. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ అమ్మాయిలకి 97.42, 1% తక్కువగా వస్తుంది. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ బీటెక్ ఎంటెక్ 97.40 అమ్మాయిలకి. మరి బీటెక్ ఎంబీఏ అమ్మాయిలకి 97.30. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 96.50. అంటే ఓవరాల్గా చూస్తే మీకు 96.50 నుంచి 99 వరకు కూడా సీట్స్ వచ్చే అవకాశం అయితే డెఫినెట్గా ఇక్కడ ఉంది. ఇక సిఎస్సి ఎస్సీ స్టూడెంట్ ఎస్సీ జనరల్ న్యూట్రల్ 97.10 ఇక్కడ. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ న్యూట్రల్ 94.10.
మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఫీమేల్కి 94కి వచ్చేసింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంటెక్ 93.95. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ ప్లస్ ఎంబీఏ 93.75. సిఎస్సి అమ్మాయిలకి 93.10కి వచ్చేసింది. ఇక్కడ చూసినట్టయితే 90 మరి త్రిబుల్ ఎస్సీ న్యూట్రల్ 93.057. మరి అంటే ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఐటీ ఎంటెక్ బీటెక్ ఎంటెక్ అయితే 90.15 ఫీమేల్ కోటాకు వచ్చేసింది. ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంబీఏ 90%. త్రిబుల్ ఫీమేల్ 88.50 కూడా వచ్చింది. ఓవరాల్గా చూసినట్టయితే మరి ఇక్కడ 88.50 నుంచి మనకి 97.10. ఈ కట్ ఆఫ్లు స్థిరం కాదమ్మా. మరి యొక్క ఏప్రిల్లో ఇంకా బాగా మరి ఎక్కువ పర్సంటైల్ తెచ్చుకున్న వాళ్ళకి మళ్ళీ మారే అవకాశం అయితే ఉంది. మరి అదేవిధంగా మన మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ అయితే దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అమ్మ. మెంటర్షిప్ మీరు ఇంట్రెస్ట్ ఉండి నాతో మరి మీకు మరి ఆగస్టు వరకు కూడా మరి నాతో మెంటర్షిప్ కావాలి, గైడెన్స్ కావాలంటే 2,500 రూపాయలు అయితే పే చేయాలి. మరి జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీ 3,000 రూపీస్ అయితే పే చేయాలి. మరి అదేవిధంగా జేఈ ప్లస్ ఎఫ్సెట్ 4,000 రూపాయలు. ఓన్లీ ఎఫ్సెట్ ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ 2,000 రూపాయలు. ఇది మన వాట్సాప్ నంబర్. మీకు సర్వీసెస్ ఏమైతే ఇవ్వబడతాయి అంటే ప్రతి గైడెన్స్ మీకు వెబ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తాను. తర్వాత వెబ్ ఆప్షన్స్ తర్వాత సర్టిఫికెట్ వెరిఫికేషన్ అప్పుడు కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. మీకు 1-to-1 ఇంటరాక్షన్ ఉంటుంది నాతో. మీరు అడిగే క్వశ్చన్కి నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్స్ ఐఐటి ఎన్ఐటి IIIT జిఎఫ్టీ మొత్తం వెబ్ ఆప్షన్స్ ఇస్తాము. అది మీరు ఎక్సర్సైజ్ చేసుకోవటం డైరెక్ట్గా జోసాలో కానీ సీసీ యాప్లో కానీ మీ పర్సంటైల్కి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ సర్టిఫికేట్ కావాలి, ఏది కావాలి, ఫీజెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. మరి థర్డ్ వన్ కూడా మీకు 1-to-1 ఇంటరాక్షన్ నాతో ఉంటుంది. మరి ఎవరికైతే మనీ పే చేస్తారో వాళ్ళకే 1-to-1 ఇంటరాక్షన్ ఉండే అవకాశం అయితే స్టూడెంట్స్. మరి ఎస్టీ కేటగిరీకి సంబంధించి ఫిమేల్ 94.50 వచ్చిందమ్మా. ఇక్కడ సిఎస్సి మేల్ 93.02, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 90.10, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంటెక్ 89.75, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 88.25, ఇంటిగ్రేటెడ్ బీటెక్ ఎంబీఏ 86.50, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ ఫిమేల్ 86.25, ఇంటిగ్రేటెడ్ ఐటీ ప్లస్ ఎంబీఏ 86.05, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 83.5, ఇంటిగ్రేటెడ్ ఐటీ ప్లస్ ఎంటెక్ 82.50. ఓవరాల్గా 82.50 నుంచి 94.50 వరకు కూడా మీకు ఇక్కడ సీటు వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ ఎస్టీ స్టూడెంట్. ఇది సీశాప్లో ఈ కట్ ఆఫ్ ఇంకా మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇంకా తగ్గిపోయింది 82 కూడా వచ్చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండవలసి ఉంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ. బాయ్.